పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా గతంలో ఉన్న నేతలు చేసిన అభివృద్ది శూన్యమని ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానిగా, మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 50వ డివిజన్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను కరపత్రం ద్వారా వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళుతుందే అపురూప స్పందన లభిస్తోందని చెప్పారు. గతంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన నాయకులు నియోజకవర్గంలో చేసిన అభివృద్ది శూన్యమని విమర్శించారు. కొంతమంది పార్టీని వీడి విమర్శలు చేస్తున్నారని, అటువంటి వారి వల్ల పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయకేతన ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం లోగడ ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఏమాత్రం ఒక చిల్లిగవంత కూడా పొలిటికల్ విల్ లేకుండా వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే అయ్యారో, ఎందుకు మంత్రులు అయ్యారో, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా చాలా వృధాపాలన చేసినట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విజయం తథ్యం, అందులో అనుమానమే లేదు. కానీ ప్రజల ఆదరణతో, మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా మాతో, ఎంపీ గారితో, నన్ను ఎమ్మెల్యేతో గట్టిగా పనులు చేయించుకోవాలని చెప్పేది నా కోరిక. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంటాం కదా, ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏనే. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక త్యాగమూర్తిలాగా ఆయన అన్నీ కూడా సర్దుకొని ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి, చాలా అనుభవశాలిలాగా పనిచేసి ఈ పొత్తును కుదిర్చడం జరిగింది. ఆయనకి మాత్రం నిజంగా నా ధన్యవాదాలు, నా వందనాలు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన చూసి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇక కొనసాగడానికి వీల్లేదు. కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అరణ్యం కంటే దారుణంగా తయారవుతుందని చెప్పి ఆయన ఊహించి ఆయన కాంప్రమైజ్ అయ్యి అన్నీ సర్దుకొని ఈరోజు జనసేన పార్టీ సపోర్ట్తో ఈ పొత్తు కుదిరింది. కాబట్టి ఆయనకి మాత్రం ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా పార్టీ ద్వారా పెరిగిన నాయకులు పార్టీని వదిలిపెట్టి పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మీకు చరిత్రహీనులు అయిపోతున్నారు. చూశారో లేదో, మా పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి అంటే 2 వ్యక్తులు కూడా వెళ్ళలేదు. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిన నాయకుడు వెంబట జనసేన నుంచి పార్టీ మారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుడు వెంబట కూడా ఒక్కడు కూడా వెళ్ళరు. తప్పకుండా జన సైనికులు, జనసేన నాయకులు, వార్డు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మాతో ప్రచారం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన, మోడీ గారిని విమర్శించిన మీకు పుట్టుకథలు ఉండవు. మా నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు మీకు రుచి చూపించబోతున్నారు. అందరికీ ధన్యవాదాలు.